సో క్యాండీలో రూమ్ చెక్అవుట్ చేసేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. క్యాండీ రైల్వే స్టేషన్కి ఇక్కడ నుంచి న్యూఆరా ఎలియా అని ఒక ప్లేస్ ఉంటుంది. శ్రీలంకలోనే కోల్డెస్ట్ ప్లేస్ అనమాట. సో ఆ ప్లేస్కి వెళ్దామని ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాము. సో ఏ క్లాస్ టికెట్ తీసుకున్నా, ఈవెన్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏ టికెట్స్ తీసుకున్నా సీట్ కన్ఫర్మేషన్ ఏం లేదంట. సో అలాంటప్పుడు తీసుకొని ఎందుకు అనేసి డైరెక్ట్గా థర్డ్ క్లాస్ జనరల్ టికెట్ తీసుకున్నాం. ఈచ్ టికెట్ 220 రూపీస్. సో 2 టికెట్స్కి 440. 2 టికెట్స్కి 440 అంటే మన డబ్బుల్లో 35 4 3s 140 రూపీస్ ఇద్దరికి కలిపి. అది ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి 70 రూపీస్ అలా పడింది ఒక టికెట్. బెటరే, చీపే. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి న్యూఆరా ఎలియా అనే ప్లేస్కి క్యాండీ నుంచి స్టార్ట్ అయినాము. మార్నింగ్ 11:25కి అట్లా ట్రైన్ వచ్చింది. 11కి రావాల్సింది. అండ్ ఇప్పుడు దిగే వరకు ఆల్మోస్ట్ 3:50 అయింది ఈవినింగ్. అండ్ మేము వచ్చి దిగిన స్టేషన్ వచ్చేసి నానుఓయా అనే స్టేషన్లో దిగినాము. ఇక్కడ నుంచి మళ్ళీ న్యూఆరా వ్యాలీ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఫుల్ టైర్డ్ అయిపోయినాం. బట్ ఈ ట్రైన్ మాత్రము సూపర్ ఉంటుంది. మీరు క్యాండీ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో కూర్చోండి, సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. నేను మధ్యలో యాడ్ చేస్తాను అన్ని క్లిప్స్. ఇప్పుడు ఈ మాట్లాడిన దాని తర్వాత యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే 30 to 40 పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్. చిన్నవి పెద్దవి అయితే ఒక 20 పైన ఉంటాయి. అండ్ అది తీద్దాం అనుకునే లోపే వెళ్ళిపోతున్నాయి వాటర్ ఫాల్స్ ట్రైన్లో. ఆ ఘాట్ సెక్షన్స్, ఆ రోడ్స్ సూపర్ ఉండే. న్యూఆరా ఎలియాకి అయితే వచ్చేసినాము. దీని పేరు లసనా విల్లా. ఇది ఆ మెయిన్ సిటీ సెంటర్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంది. అండ్ ఇదంతా గార్డెన్ ఉంది, పైన కూడా ఉంది రూము. బట్ పైన కూడా ఉంది, బట్ అది వాళ్ళు ఉంటారు అనుకుంటే. ఇదంతా గార్డెన్, ఇదంతా వీళ్ళదే అంట. బాగుంది, సో బాగుంది. అండ్ ఇదంతా మనం యూజ్ చేసుకోవచ్చు, కామన్ ఏరియా, హోమ్ స్టే టైప్. ఇది పైన వాళ్ళు ఉంటారు, కింద మనము. కెటిల్ ఉంది, హెయిర్ డ్రైయర్ ఉంది, మంచిగా సోఫాలు ఉన్నాయి, టీవీ ఉంది చిన్నది. ఆ టీవీ మనం ఇట్లా చూడమనుకో బయటికి వెళ్ళిపోతాము. తర్వాత ఇది మా రూము. సో మంచిగా ఉంది. వాష్రూమ్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ షవర్, గ్రీజర్ ఉంది. అండ్ ఈ ప్లేస్ వచ్చి ఫుల్ కోల్డెస్ట్ ప్లేస్ అంట. బాగానే చల్లగానే ఉంది. రాత్రికి చలి కూడా పెడుతుండొచ్చు, అందుకు వేడి నీళ్ళే ఇక. థ్యాంక్ యూ. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి అయితే బయటకు వచ్చేసినాము. ఇక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది న్యూఆరా ఎలియాలో. సో ఆ ఫెస్టివల్ పేరు వచ్చేసి స్టేట్ వేసక్ ఫెస్టివల్ అంట. సో ఇలా మొత్తం రోడ్ అంతా ఇలా ఈ లైట్స్ ఇవన్నీ కాగితంతో వేసినాం అనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ, ఇది ఈ పార్ట్ ఉంది, ఇవన్నీ కాగితంతో, మొత్తం ఓల్ కాగితంతోనే. దానిపైన ప్లాస్టిక్ కవర్ ఒకటి వేసారు వెళ్తురు బ్రైట్గా రావడానికి. అండ్ లోపల ఒక బల్బు పెట్టి కనెక్షన్ ఇచ్చేసారు. సో ఇట్లా రోడ్ అంతా డెకరేట్ చేసారు. రేపంట ఆ ఫెస్టివల్. సో చూద్దాం మరి. ఈరోజు నిన్న అన్ని ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయినాయి. నిన్న ఏం చూడలేదు అసలు. నిన్నైతే మరీ వేస్ట్. ఈరోజు ఒక టవర్కి అయినాము. ఆ టవర్కి ఒక 10,000 శ్రీలంకన్ రూపీస్ అయిపోయినాయి. 3,500 ఓన్లీ ఒక ప్లేస్కి. ఆ నుంచి ట్రైన్ వచ్చినాము. ఆ మిగతా టైం కూడా అంతా కిల్ అయిపోయింది. ఇక్కడ ఈ పార్క్, లేక్ ఉంది, కానీ చీకటి అయింది, ఏం కనపడదు. కాబట్టి ఇప్పుడు అది స్కిప్. అట్లా సిటీ సెంటర్కి పోయేసి ఏమన్నా ఉంటే చూసుకొని ఇలాంటి ఒక 2 తీసుకుందాం అనుకుంటున్నాను నేనైతే. చూడాలి. సో ఇక్కడ ఉన్న ఫెస్టివల్ అని చెప్పినాను కదా, ఇదే ఫెస్టివల్. ఇక్కడ కొన్ని ఉన్నాయి, మరి అదేందో ఎగ్జాక్ట్గా తెలీదు మనకు కూడా. ఫెస్టివల్ ఏంటి సంగతి అని ఇక్కడ పిక్చర్స్లో డిస్ప్లే చేసి ఉంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, రేపటి వరకు నేనే చెప్తాను. సో ఒక లోపల ఒకటి ఏదో ఈవెంట్ లా జరుగుతుంది. బుద్ధిస్ట్ టెంపుల్ అని ఉంది, పెద్దది మెయిన్ టెంపుల్ అని వచ్చేసినాము. సో అంతా ఏందేందో అంత ఘోరంగా ఉంది. డ్రెస్సింగ్ వీళ్ళది అంతా డిఫరెంట్గా ఉన్నారు. మొగళ్ళు ఏమో అందరూ ఇట్లా జాకెట్లు, కోట్లు, పోలీసు వాళ్ళు లాగా తయారైపోయారు మొత్తం. లేడీస్ ఏమో అక్కడ శారీస్ కట్టుకుని కనిపిస్తుంది ఆమె, అక్కడ వాళ్ళిద్దరు అట్లా వాళ్ళు రెడీ అయ్యారు. సో మొత్తానికి ఇక్కడ ఏమో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇదైతే ఒక పెద్ద బుద్ధిస్ట్ టెంపుల్ అంట. సో
లోపలికి అయితే వచ్చినాం పిలువని పేరంటానికి. ఏమంటావు నిఖిల్? సో ఇందాక చెప్పాను కదా మొత్తం ఇలా డెకరేషన్ చేశారని. సో అండ్ ఇలాగే వేరే వేరే కూడా ఇలా వెరైటీ టైపు ఉన్నాయన్నమాట. ఇట్లా బుద్ధుని బొమ్మ పెట్టేసి అండ్ ఇలా రొటేట్ అవుతున్నాయి, అవి తిరుగుతున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో టైప్లో ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉన్నాయి. ఇట్లా మొత్తం ఈ దారంతా ఉన్నాయి. అక్కడ నుంచి ఒక 50 పైన వేసింటారేమో, ఇంకెంత దూరం ఉన్నాయో తెలీదు. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ నుంచి అయితే ఉన్నాయి. మెయిన్ బస్సెస్ ఇవే చూడండి, ఇవి ఎక్స్ప్రెస్ బస్సెస్ ఇక్కడ. కానీ ఇక్కడ అసలు ఎలా అంటే సిటీ బస్ కన్నా దారుణంగా ఆపుతారు. మన హైదరాబాద్లో సిటీ బస్సెస్ ఆపుతారు కదా, అంతకన్నా దారుణంగా ఆపుతారు. ఎవడు చెయ్యి ఎత్తితే ఆడు ఆపుతాడు, ఈడు ఆపమంటే ఆడు ఆపుతాడు, అంతే. ఇంకా అన్నీ ప్రైవేట్ బస్సెస్ అనమాట, గవర్నమెంట్ బస్సెస్ ఏమి ఉండవు. సో వాడు ఏడు ఆపమంటే ఆడు ఆపుతాడు. జస్ట్ 75 కిలోమీటర్లు 75 కిలోమీటర్స్కి గంటలు జర్నీ పడుతుంది, 3-4 అవర్స్ జర్నీ పడుతుంది. రేపు మార్నింగ్ ఎల్లా అని ఒక ప్లేస్ ఉంది, 56 కిలోమీటర్స్ ఉంది, దానికి 2.5 అవర్స్ చూపిస్తున్నాడు. అది మన కార్ అయితే. అదే వన్ బస్సు ఏదో ఒకటి ఎక్కినాం అనుకో, అది ఇంకా ఎక్కువసేపు అవుతుంది. ఇక్కడ ఒక చిన్న వెజిటబుల్ మార్కెట్ ఉండే వచ్చినాము. క్యాప్సికమ్ చూడండి, కలర్ ఉన్నాయి, మన దగ్గర కూడా ఉంటాయి అనుకుంటా. అండ్ వీళ్ళు అరటికాయలు కూడా బాగా యూజ్ చేస్తారు. దోసకాయలు బాగున్నాయి. ఇవేంటో మరి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ముళ్ళులు ఉన్నాయి. ఇవేం బ్రాకలీ, క్యాప్సికమ్, చిన్న క్యాప్సికమ్. ఇంకా అన్నీ కామనే ఉన్నాయి. ఆలుగడ్డలు, క్యాబేజీలు, కూరలు. ఇదంతా ఒక మార్కెట్, న్యాచురల్ మార్కెట్కి వచ్చినాయి. ఇంకా మిగతా ఉన్నాయి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఇదే మాకు డిఫరెంట్ ఆకులు అనేది తింటూ వీళ్ళు గడ్డి. బ్రింజలేంద్ర బాబు, ఎంత పెద్ద ఉంటాయి. ఇక్కడ సైడ్ అన్ని షాప్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ సైడ్ ఏమో వెజిటబుల్స్ ఉన్నాయి, ఏదో జనరల్ స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ అన్ని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ మార్కెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ న్యాచురల్ హనీ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని చిన్న పిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఉన్నాయి, వస్తువులు. అవి చెస్ బోర్డ్ ఉంది చిన్నది, అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి. అన్నీ మిక్స్డ్ ఉంది ఇలా ఏదో మార్కెట్. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. ఇక్కడ అన్నీ చిన్న స్టోర్. ఇక్కడ అదే జాతర ఫెస్టివల్ టైప్లో అవుతుంది అనమాట. సో అందుకు ఇదంతా ఇట్లా పెట్టింది. సో ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ తిరిగేసినాం ఇట్లా ఒక రౌండ్. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ నుంచి ఆ లేక్కి వెళ్దాం అనుకున్నాం, కానీ లేక్ క్లోజ్ అయిపోయింది. సో అట్లనే ఇదంతా షాపింగ్ చేసేసి షర్ట్స్ ఒక 4-5 ఐటమ్స్ కొన్నాము. లక్కీగా నాతోటి ఫారెక్స్ కార్డ్ ఉంది ఒకటి, దానివల్ల ఛార్జెస్ ఏం పడట్లేదు. సో ఆ కార్డ్నే గీక్తాను నిన్నటి నుంచి. చూడాలి ఇక రూమ్కి పోయి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి పడుకోవడమే. మేము ఉన్నాయి అలా హోటల్స్ అన్నీ బాగున్నాయి, అన్ని హోమ్ స్టేస్, బంగ్లాస్, ప్రైవేట్ బంగ్లాలు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. మొత్తం కొండ మీదకి ఎక్కాలి, సగం కొండ మీదకి. మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్. సో మొత్తం షాపింగ్ అంతా తిరిగేసి వచ్చి ఇది నా అవుట్ఫిట్. షార్ట్ అండ్ అది వేసుకున్నాను, టీషర్ట్. బాగా చల్లగా ఉంది బయట, ఘోరమైన చలి. 10 degrees అలా ఉంటుంది అనుకోండి. ఎంత కూల్ అంటే ఇంక ఇక్కడ ఈ హోటల్స్లో అసలు ఫ్యాన్ కూడా ఉండదు అనమాట. హీటర్స్ ఉంటాయి, ఫ్యాన్స్ బదులు హీటర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఏసీ ఫ్యాన్లు అలా ఏమి ఉండదు అనమాట. చాలా చలి పెడుతుంది బయట. మీకు ఇప్పుడు కనిపించట్లేదు కానీ ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ వెదర్ అంతా మొత్తం ఫాగీ వెదర్ ఉంది. అండ్ ఈవెన్ ఇట్ సైడ్ కూడా, ఇట్ సైడ్ మీకు కనిపిస్తున్న ఇదంతా ఫాగీ వెదర్ ఉంది, మొత్తం కవర్ అయిపోయింది. మార్నింగ్ చూపిస్తాను నేను, ఎలా ఎర్లీ మార్నింగే లేస్తా, చలి ఘోరంగా వస్తుంది. అండ్ పిజ్జా ఆర్డర్ పెట్టినాము, ఇప్పటికి 2 times ఆర్డర్ పెట్టినాము. వాడు ఎందుకో 2 సార్లు క్యాన్సిల్ చేసిండు, మళ్ళీ ఆర్డర్ పెట్టినాము. మరి ఇప్పుడైనా వాడు తెచ్చిపోతాడా లేదా అర్థమవుతలేదా. జస్ట్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది, ఇంకా మరి అది ఏమవుతుందో తెలుస్తలేదు. అది వస్తే తినేసి పడుకోవడమే. సో దట్స్ ఆల్ ఫర్ ద బ్లాగ్. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.